Hello friends, welcome to my channel. How are you all? I hope so you all are fine. So today మన రెసిపీ వచ్చేసి ఖమ్మం డోక్లా. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా సాఫ్ట్గా ఉందో. సో దీన్ని ఎలా చేయాలో దీని విధానం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్. సో మన వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ ఖమ్మం డోక్లాని ఎలా చేయాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ని నేను స్క్రీన్ పైన ఇచ్చాను. ముందుగా బౌల్ తీసుకోండి, దాంట్లోకి 1 కప్పు శనగపిండిని వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి, ఇది కలర్ కోసం. చిటికెడు బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, ఇవన్నిటినీ బాగా కలుపుకోండి. 1 స్పూన్తో ఫస్ట్ మిశ్రమాలన్నీ కలిసేలా కలుపుకోండి. ఆ తర్వాత కొన్ని నీళ్ళని తీసుకుంటూ ఇందులో వేసుకుంటూ కలపండి. నాకైతే ఇలా నీళ్ళ మీద పిండి వేసి దాంట్లో మళ్ళీ కలపడం అంటే చాలా ఇష్టం. మీలో ఇలా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపండి. ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి. పిండిని ఇలా పైకి అంటే గంటల నుండి జారుతూ కింద పడాలి. సో ఇలాంటి కన్సిస్టెన్సీ అనేది మనకి కావాలి. సో మన పిండి అనేది రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ తర్వాత మూత తీయాలి. తర్వాత పిండి అనేది ఇలాగా ఉంటుంది. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకోండి. ఆ బౌల్లో బటర్ పేపర్ని పెట్టండి. ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసి పెట్టండి. ఈ బటర్ పేపర్ వలన డోక్లా అనేది మనకు తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఈ డోక్లా చేసుకున్న బటర్ పేపర్ పైన వేసుకోండి. పిండి మొత్తాన్ని కూడా బౌల్లోకి వేసుకోండి. తర్వాత మూత పెట్టుకోండి. దీన్ని స్టీమింగ్ కోసం పెట్టేసేయండి. ఒక పాత్రలో నీళ్లు పోసి దానిపైన స్టాండ్ పెట్టి ఈ పిండి మొత్తాన్ని దాంట్లో పెట్టేసి మూత పెట్టి స్టీమ్ చేయండి. స్టీల్ మూత రావడం లేదనేసి గ్లాస్ మూతని పెట్టాను. ఇప్పుడు ఒక చాకు తీసుకొని దాంట్లోకి గుచ్చి చూడండి. ఇప్పుడు పిండిలో నుండి ఎటువంటి అంటడం కానీ ఉండదు. అయితే ఇలా వస్తే మనకి డోక్లా అనేది రెడీ అయినట్టే. సో డోక్లా బేక్ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టుకుందాం. దీన్ని ఇలా బోర్లించి పక్కకు పెట్టేస్తాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి నూనె పోసుకొని ఇలా కాట్లు పెట్టుకున్న 3 పచ్చిమిర్చిలని తీసుకొని జీలకర్ర ఆవాలని నూనెలో వేసి ఫ్రై చేసి ఈ పచ్చిమిర్చిలను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చిలో నుండి ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చేలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్ని పోసుకోండి. మనం ఏదైతే కప్పు శనగపిండిని వాడామో అదే కప్పుతో 1 కప్ వాటర్ వేసుకోండి. తర్వాత 1/2 నిమ్మకాయలో కొద్దిగా నిమ్మరసం తీసుకొని డోక్లా తాలింపు మిశ్రమంలో పోయండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు అలాగే 1 స్పూన్ చక్కెర వేసుకోండి. తర్వాత వీటన్నిటినీ బాగా కలపండి. వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది వాటర్లోకి రావాలి. సో ఈ వాటర్ అనేది కాసేపు మరగనిద్దాం. ఇప్పుడు మన డోక్లాని తీస్తాం. సో మనకి డోక్లా అనేది వచ్చేసింది. ఇప్పుడు దీని మీద ఉన్న బటర్ పేపర్ని తీసేయండి. చూడండి ఎంత బాగా వస్తుందో బటర్ పేపర్, కానీ చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది.
ఇలా మొత్తం పేపర్ని తీసేయండి. ఆ తర్వాత ఒక నైఫ్తో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో ఇలా స్క్వేర్ షేప్స్లో వీటిని కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, స్పాంజీగా ఉంది లోపల. చూసారా? సో ఇప్పుడు మనం ఈ వాటర్ని దీంట్లోకి పోయాలి. సో ఇలా చుట్టూ తిప్పుకుంటూ పోయాలి. ఇవన్నిటిని పోసిన తర్వాత కాసేపు ఉండనివ్వండి. తర్వాత వీటిని తినడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా స్పాంజీగా ఉండే మన ఖమ్మం డోక్లా రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.